ఏపీలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరులో కూడా ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, గుంటూరులో ఏసీబీ అధికారుల దాడులకు సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, ఏదైతే దర్శి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి మహేశ్వరరావుపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి స్నేహితుల ఇళ్లలో కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఆకస్మిక దాడులు అయితే నిర్వహించారు ఏసీబీ అధికారులు. అయితే ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యుల్ని ఎవరిని కూడా బయటకు పంపించకుండా వాళ్ళ ఫోన్లు కూడా సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి పత్రాలు, ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులకు సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, పత్రాలు అంటే ఈ ఇళ్లకు సంబంధించినటువంటి అనేక పత్రాలు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇవి ఎలా సంపాదించారనే దానిపై కూడా ఇప్పటికే ఆరా తీస్తా ఉన్నారు. అంటే అవినీతి చేసినటువంటి కమిషనర్ గతంలో పెద్ద ఎత్తున కూడా అనేక అవినీతికి పాల్పడ్డాడు. ఆ అవినీతి యొక్క సొమ్ముతోనే ఇట్లాంటి బిల్డింగ్లు కూడా కట్టారని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతనిపై ఏసీబీ అధికారులు అయితే ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక దాడుల్లో కూడా అనేక విషయాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. అంటే ఆయన చేసినటువంటి కమిషనర్ గా దర్శి కమిషనర్ కార్యాలయంలోనే మున్సిపల్ కార్యాలయంలో ఎక్కువ అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు వచ్చినాయి. అయితే ప్రస్తుతం ఇటు గుంటూరు జిల్లాలో కావచ్చు, నర్సరావుపేటలో కూడా ఆయన ఉంటున్నటువంటి గృహంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తా ఉన్నారు. అయితే ఉదయం నుంచి చేసినటువంటి ఆ తనిఖీలలో కూడా అనేక విషయాలు అయితే బయటపడినట్టు తెలుస్తా ఉంది. అంటే ఏదైతే గడిచిన 5 సంవత్సరాలు కావచ్చు, ఇప్పటి నుంచి కూడా ఆయన అనేక అవినీతికి పాల్పడ్డాడు. ఏదంటే ఒక బిల్లు పాస్ చేయాలన్నా సరే కమిషనర్ కి కొంత లంచం ఇస్తేనే తప్పితే ఆయన ఆ బిల్లు పాస్ చేయడు అని చెప్పేసి కూడా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు అయితే ఆ తనిఖీలు చేపడతా ఉన్నారు. అయితే సాయంత్రం వరకు ఈ తనిఖీలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మరికొన్ని అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇప్పటికే స్నేహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నటువంటి ఏసీబీ అధికారులు మరికొన్ని చోట్ల కూడా ఆ తనిఖీలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో మాత్రమే ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఈ ప్రాంతంలో కొంతమంది ఈ మధ్య కూడా చిన్న చిన్న షాపులు పెట్టుకుంటూ కూడా ఇటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు? మరి అటువంటి వారి ప్రముఖుల ఇళ్లలో కూడా ఏమైనా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించే అవకాశం ఉందా? ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవినీతిని అంతమొందించడానికి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే లంచాలు తీసుకుంటున్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఎవరైతే లంచాలకు పాల్పడుతున్నటువంటి ఆ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళపై ఏసీబీ దృష్టి పెట్టింది. అయితే ఏసీబీ వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు అంటే ఎక్కువగా అవినీతి చేసేటువంటి అధికారుల ఆ సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఆస్తిపాస్తులు విలువ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసిన తర్వాత ఏసీబీ ఆకస్మిక దాడులు అయితే నిర్వహిస్తా ఉంది. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పాల్పడినటువంటి అధికారులపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ యొక్క దాడుల్లో కూడా అనేక మంది అవినీతి అధికారులు అయితే బయటకు వస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులను బట్టి కూడా ఇప్పుడు అధికారులు అయితే కొంచెం అప్రమత్తం అవుతా ఉన్నారు. ఎవరు కూడా వారికి సంబంధించినటువంటి ఆస్తుల్ని కావచ్చు, వాటికి సంబంధించినటువంటి బంగారాన్ని కావచ్చు వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా వేరే ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ స్నేహితులలో కూడా ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అప్రమత్తమయ్యి ఎక్కడా కూడా ఇటు లంచం అడగకుండా కూడా పనిచేసేటువంటి సందర్భం ఇప్పుడైతే ఉంది. అయితే రేపటి రోజున మరికొన్ని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా లంచాలు తీసుకునే అధికారులపై కూడా పెద్ద దృష్టి పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.